ఓం శాంతి 19/11/2023 అవ్యక్త బాప్దాదా రివేజ్ కోర్స్ 3-4-96. ఈరోజు బాబా చెప్తున్నారు, సేవలతో పాటు అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా పాత మరియు వ్యర్థ సంస్కారాల నుండి ముక్తులుగా అవ్వండి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? సేవతో పాటు అనంతమైన వైరాగ్య వృత్తిని కూడా ధారణ చేయండి. అలాగే పాత మరియు వ్యర్థ సంస్కారాల నుండి పూర్తిగా ముక్తులు కావండి. ఈరోజు అనంతమైన బాబా తమ అనంతమైన సదా సహయోగి సహచరులను చూస్తున్నారు. నలువైపులా ఉన్న సదా సహయోగి పిల్లలు, సదా బాబా హృదయంలో ఉన్న హృదయ సింహాసనాధికారులు. నిరాకార బాబాకు అకాల సింహాసనం కూడా లేదు. పిల్లలైన మీకు ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? హృదయ సింహాసనాధికారి పిల్లలను చూసి వాహ్ నా హృదయ సింహాసనాధికారి పిల్లలు అని బాప్దాదా సదా హర్షితులవుతారు. పిల్లలు బాబాను చూసి సంతోషిస్తారు. మీరందరూ బాప్దాదాను చూసి సంతోషిస్తారు. కానీ బాప్దాదా ఎంతమంది పిల్లల్ని చూసి సంతోషిస్తారు కదా? బాబా చూడండి ఏం చెప్తున్నారు పిల్లలకి. బాబా హృదయంలో ఎవరున్నారు? సదా బాబా హృదయంలో ఉన్న హృదయ సింహాసనాధికారులు. నిరాకార బాబాకైతే అకాల సింహాసనం కూడా లేదు, నాకు బ్రూటి సింహాసనం కూడా లేదు. పిల్లలైన మీకైతే ఎన్ని సింహాసనాలు ఉన్నాయి మరి? బాబా చెప్తున్నారు, ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ విశేషాత్మలు. చివరి నెంబర్లో ఉన్నవారైనా కానీ విశేషంగా కోటల్లో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కూడా కొద్దిమంది ఉన్నవారి జాబితాలో ఉన్నారు. కనుక ఒక్కొక్క పిల్లవాడిని చూస్తుంటే బాబాకు ఎక్కువ సంతోషంగా ఉంటుందా, లేక మీకు ఎక్కువ సంతోషంగా ఉంటుందా? పిల్లల్ని చూస్తుంటే బాబాకి ఎక్కువ సంతోషంగా ఉంటుందా, లేకపోతే పిల్లలకి ఎక్కువ సంతోషంగా ఉంటుందా అని అడుగుతున్నారు బాబా. అప్పుడు పిల్లలు ఏమన్నారు? ఇద్దరికి. బాబాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఎక్కువ సంతోషం. మీకు కేవలం డబల్ సంతోషమే ఉంటుంది, అంటే మీకు పరివారపు సంతోషం కూడా ఉంటుంది. కానీ బాబా సంతోషం సదాకాలాంది. మరి మీ సంతోషం సదాకాలానిదా, లేక ఒక్కోసారి కింద మీద అవుతుందా? బాబాకైతే పిల్లల్ని చూస్తూ ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. మరి మీరు పైకోసారి కిందకోసారి అవుతారా? ఎప్పుడు బాబాను చూస్తూ ఆత్మీక ఆనందంలో ఉంటారా? బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస సంతోషమని బాప్దాదా భావిస్తారు. సంతోషం లేదంటే బ్రాహ్మణ జీవితమే లేదు. అది కూడా అవినాశి సంతోషం. అప్పుడప్పుడు ఉండేది కాదు, శాతం ఉన్న సంతోషం కాదు, సంతోషమే సంతోషం చెప్తున్నారు చూసారా. అవినాశి, వినాశనం అవ్వదు ఎప్పటికీ. అందులో శాతం లేదు, ఇంత అంత అని. ఈరోజు 50% సంతోషం ఉండి రేపు 100% సంతోషం ఉంటే జీవిత శ్వాస కింద మీద అవుతున్నట్లే కదా. శరీరం పోయినా కానీ సంతోషం పోకూడదని బాప్దాదా ముందు కూడా అన్నారు. మరి ఈ పాఠం సదా పక్కాగా ఉందా, లేక కాస్త కాస్త కచ్చా పచ్చిగా ఉందా? సదా అండర్లైన్ చేయబడి ఉందా? బాబా అడుగుతున్నారు. ఎప్పుడు కూడా బాబా ఏం చెప్తున్నారు? కింద మీద పైకి కిందికి అవ్వట్లేదు కదా. సంతోషం సదా ఉంటుందా, లేకపోతే అప్పుడప్పుడు ఉంటుందా అని అడుగుతున్నారు బాబా. అప్పుడప్పుడు సంతోషం ఉండేవారు ఏమవుతారు? సదా సంతోషంలో ఉండేవారు పాస్విత్ ఆనర్లుగా, గౌరవప్రదమైన ఉత్తీర్ణులుగా కాగలరు. అయితే అప్పుడప్పుడు సంతోషంలో ఉండేవారు ధర్మరాజుపుర్ని దాటవలసి వస్తుంది. పాస్విత్ ఆనర్లు ఒక్క క్షణంలో బాబాతోటి వెళ్తారు, ఆగరు. మరి మీరందరూ ఎవరని అడుగుతున్నారు బాబా. సదా సంతోషంగా ఉండేవాళ్ళు ఎక్కడ ఆగక్కర్లే, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు బాబా చేపట్టుకుని. కానీ అప్పుడప్పుడు సంతోషంగా అప్పుడప్పుడు బాధలోకి వచ్చేవాళ్ళైతే ధర్మరాజపురిలో ఆగాలి.
మరి మీరు ఎవరని అడుగుతున్నారు బాబా? చెప్పండి, మరి ఎవరు? తోడుగా వెళ్ళేవారా లేక ఆగేవారా అని అడుగుతున్నారు బాబా. తోడుగా వెళ్ళేవారమి. అటువంటి చార్ట్ ఉందా మరి? అయితే అటువంటి చార్ట్ ఉందా మరి? ఎందుకంటే విశేషంగా డైమండ్ జూబ్లీ సంవత్సరంలో బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ఏ శుభ ఆశ ఉందో తెలుసు కదా అంటున్నారు బాబా. బాబా పిల్లలందరి చాట్ను పరిశీలించారట. అందులో ఏం చూశారంటే వర్తమాన సమయానుసారంగా ఒక్క విషయంలో ఇంకా ఎక్కువ అటెన్షన్ అవసరము. సేవలో చాలా ఎక్కువ ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. మరియు డైమండ్ జూబ్లీలో విశేష సేవల ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. ఇందులో పాస్ అయ్యారు. ప్రతి ఒక్కరూ యథాశక్తి సేవ చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు విశేషంగా ఏం కావాలి? సమయం సమీపంగా ఉంది కనుక సమయ సమీపత అనుసారంగా ఇప్పుడు ఏ అల ఉండాలి? వైరాగ్యం కదా. ఏ వైరాగ్యము? హద్దుదా లేక బేహద్దుదా, అనంతమైందా? వైరాగ్యం ఉండాలి సమయానుసారంగా. మరి ఏ వైరాగ్యం అని అడుగుతున్నారు. సేవలలో ఎంత ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయో అంతగానే సమయ ఆవశ్యకత అనుసారంగా స్వస్థితిలో అనంతమైన వైరాగ్యం ఎంతవరకు ఉంది? త్వరగా ప్రజలు తయారవడం మీ సేవకు సఫలత. అందుకనే సేవ చేస్తారు కదా. కనుక ఎప్పటి వరకైతే నిమిత్త ఆత్మలైన మీలో అనంతమైన వైరాగ్య వృత్తి ఉండదో అప్పటి వరకు ఇతర ఆత్మలలో కూడా వైరాగ్య వృత్తి రాచాలదు. మరియు వైరాగ్య వృత్తి లేనంత వరకు మీరు కోరుకున్నట్లుగా అందరికీ బాబా పరిచయం లభించజాలదు. అనంతమైన వైరాగ్యము సదాకాలికమైన వైరాగ్యంగా ఉండాలి. ఒకవేళ సమయానుసారంగా లేక పరిస్థితుల అనుసారంగా వైరాగ్యం వస్తే అప్పుడు సమయం నెంబర్ 1 అవుతుంది మరియు మీరు 2వ నెంబర్ వారిగా అవుతారు. పరిస్థితి లేక సమయం వైరాగ్యాన్ని కలిగించింది. పరిస్థితి పోతే, సమయం దాటిపోతే వైరాగ్యం కూడా పోతుంది. మరి దీనిని ఏమంటారు? బేహద్దు వైరాగ్యమా లేక హద్దు వైరాగ్యమా? ఇప్పుడు బేహద్దు వైరాగ్యం కావాలి. ఒకవేళ వైరాగ్యం ఖండితమైతే అందుకు ముఖ్య కారణం దేహ భావం కదా. బాబా చెప్తున్నారు, దేహభావంపై వైరాగ్యం దానంత వరకు ఏ విషయం యొక్క వైరాగ్యం సదాకాలికంగా ఉండదని చెప్తున్నారు బాబా. దేహాభిమానంపై వైరాగ్యం రానంత వరకు ఏ విషయంపైన కూడా సదాకాలికమైన వైరాగ్యం అయితే రాదని చెప్తున్నారు కదా. బాబా చెప్తున్నారు ఏ విషయం యొక్క వైరాగ్యము సదాకాలికంగా ఉండదు, అల్పకాలికంగానే ఉంటుంది. సంబంధాల్లో వైరాగ్యం ఉండడం ఏమంత గొప్ప విషయం కాదు. అందులో అయితే ప్రపంచంలోని చాలామందికి మనసులో నుండి వైరాగ్యం వస్తుంది. కానీ ఇక్కడ దేహభావానికి సంబంధించిన విషయం కదా చెందింది. రకరకాల రూపాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసు కదా. దేహాభిమానానికి చెందిన రూపాలు ఎన్నో ఉన్నాయి. వాటి విస్తారమైతే మీకు తెలుసు. కానీ ఈ అనేక దేహభావన రూపాలను తెలుసుకుని అనంతమైన వైరాగ్యంలో ఉండాలి. దేహీ అభిమానంలోకి మారిపోవాలి. దేహాభిమానం ఏ విధంగా సహజమైపోయిందో అలా దేహీ అభిమానం, ఆత్మాభిమానం సహజమైపోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలో మొదటి మాటగా దేహమే వస్తుంది. సంబంధాలు అంటే దేహ సంబంధాలు, పదార్థాలు అంటే దైహిక పదార్థాలు. కనుక ముఖ్య ఆధారం దేహాభిమానం. దేహభావం ఏ రూపంలో ఉన్నా కానీ
అప్పటి వరకు వైరాగ్య వృత్తి రాచాలదు. వర్తమాన సమయంలో దేహ భావానికి చెందిన విఘ్నం ఏదైతే ఉందో అందుకు కారణం దేహం యొక్క పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి వైరాగ్యం రాలేదు అన్నదాన్ని బాప్దాదా చూశారు. ముందుగా దేహం యొక్క పాత సంస్కారాలపై వైరాగ్యం ఉండాలి. సంస్కారాలు స్థితి నుండి కిందకు తీసుకువచ్చేస్తాయి. సంస్కారాల కారణంగా సేవలో లేక సంబంధ సంపర్కాల్లో విఘ్నం కలుగుతుంది. కనుక రిజల్ట్లో ఏం చూశారంటే దేహం యొక్క పాత సంస్కారాలపై ఎప్పటి వరకైతే వైరాగ్యం రాదో అప్పటి వరకు అనంతమైన వైరాగ్యం సదా ఉండదు. సంస్కారాలు రకరకాల రూపాల్లో తమ వైపుకు ఆకర్షించుకుంటాయి. కనుక ఎక్కడైతే ఏ విధమైన ఆకర్షణ అయినా ఉంటుందో అక్కడ వైరాగ్యం ఉండలేదు అని చెప్తున్నారు బాబా. కనుక నేను పాత మరియు వ్యర్థ సంస్కారాల నుండి విముక్తమై ఉన్నానా అన్నదాన్ని పరిశీలించుకోండి. ఎంత ప్రయత్నం చేసినా కానీ వైరాగ్య వృత్తిలో ఉండాలి అని ప్రయత్నిస్తున్నారు. కానీ సంస్కారాలు కొందరిని లేదా ఎక్కువ మందిని ఏదో ఒక రూపంలో చాలా ప్రబలంగా తన వైపుకు ఆకర్షితం చేసుకుంటున్నాయి. కనుక ముందుగా పాత సంస్కారాలపై వైరాగ్యం రావాలి. వద్దనుకున్నా కూడా సంస్కారాలు ఎందుకు బయటకు వస్తాయి? రావాలని కోరుకోరు. ఎందుకంటే సూక్ష్మంగా సంస్కారాలను భస్మం చేయలేదు. ఎక్కడో అక్కడ అంశమాత్రంగా ఉండిపోయాయి, దాగి ఉన్నాయి. అవి సమయానికి వద్దనుకున్నా కూడా బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ ఏమంటారు? అనుకోలేదు కానీ ఏం చెయ్యాలి, అలా అయిపోయింది, అలా అవుతుంది. ఇలా ఎవరు మాట్లాడతారు? దేహభావం ఉన్నవారా లేక దేహీ అభిమానం ఉన్నవారా? చెప్పండి. ఆత్మాభిమానంలో ఉన్నవాళ్ళ, దేహాభిమానంలో ఉన్నవాళ్ళ? దేహాభిమానంలో ఉన్నవాళ్ళే ఈ రకంగా మాటలు వస్తాయి. కనుక సంస్కారాలపై వైరాగ్య వృత్తి ఉండడంలో బలహీనంగా ఉన్నారు అన్నదాన్ని బాప్దాదా గమనించారు. అంతం చేసేశారు కానీ అంశం కూడా ఉండకూడదు కదా. అన్నీ అంతం చేసి అంశం ఉంచేశారనుకోండి, అంశం ఏం చేస్తుంది? వంశాన్ని తయారు చేస్తుంది. ఇలా అంతం చేయలేదు. ఎక్కడైతే అంశం ఉంటుందో అది తప్పకుండా వంశం అయిపోతుంది. ఈరోజు అంశమే, కానీ సమయం వచ్చినప్పుడు అది వంశం రూపాన్ని పొందుతుంది. పరవశం చేసేస్తుంది అనడానికైతే అందరూ ఏమని అంటారు? బాబా ఏ విధంగా నాలెడ్జ్ఫుల్లో అలా మేము కూడా నాలెడ్జ్ఫుల్మే, అంటే జ్ఞాన సంపన్నులము అని అంటారు. కానీ ఎప్పుడైతే సంస్కారాల దాడి జరుగుతుందో అప్పుడు నాలెడ్జ్ఫుల్లా లేక నాలెడ్జ్ఫుల్ ఎవరు? నాలెడ్జ్ఫుల్కు బదులుగా నాలెడ్జ్ఫుల్ అంటే జ్ఞానమును లాగేవారుగా అవుతారు. ఆ సమయంలో ఎవరిని అడిగినా ఏమని అంటారు? అవును, అలా అవ్వకూడదు, చెయ్యకూడదు అని నేను కూడా అనుకుంటున్నాను, కానీ అలా అయిపోయింది. అంటే నాలెడ్జ్ఫుల్గా అయ్యారా లేక నాలెడ్జ్ఫుల్గా అయ్యారా కదా. ఎవరైతే నాలెడ్జ్ఫుల్గా ఉంటారో వారిపై ఎటువంటి సంస్కారాలు, సంబంధాలు, పదార్థాలు దాడి చెయ్యజాలవు. జ్ఞాన సంపన్నులుగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. జ్ఞాన సంపన్నంగా అవ్వలేదనుకోండి, రకరకాల సమస్యలు, పరిస్థితులు ఏం చేస్తాయి? మనల్ని వెనక్కి లాగేస్తాయి. అందుకే నాలెడ్జ్ఫుల్గా అవ్వండి, జ్ఞాన సంపన్నంగా అవ్వండి అని చెప్తున్నారు బాబా కదా. ఫీల్ అయ్యారంటే ఏమవుతారు? ఫెయిల్ అయిపోతారు. డైమండ్ జూబ్లీని జరుపుకుంటున్నారు. డైమండ్ జూబ్లీకి కల అర్థం డైమండ్గా అవ్వడం, అనగా అనంతమైన వైరాగ్యులుగా అవ్వడం. ఎంతగా అయితే సేవల ఉల్లాసం ఉందో అంతగా వైరాగ్య వృత్తిపై అటెన్షన్ లేదు. ఇందులో నిర్లక్ష్యం ఉంది కదా. బాబా చెప్తున్నారు, ఇందులో నిర్లక్ష్యం ఉంది. నడుస్తోంది, అవుతోంది, అయిపోతుంది. సమయం వచ్చినప్పుడు బాగైపోతుంది. సమయం మీ శిక్షకుడా లేక బాబా మీ శిక్షకుడా? ఎవరు అని అడుగుతున్నారు బాబా. చెప్పండి. సమయం శిక్షకుడా, బాబా శిక్షకుడా? సమయం శిక్షకుడిగా అయినప్పుడు చదివితే ఏమీ రాదు.
ఇప్పుడు బాబా శిక్షకుడిగా చదివిస్తున్నారు కాబట్టి 1కి కోట్లాను రెట్ల ప్రాప్తిని మనకిస్తున్నారు. ఒకవేళ సమయం వచ్చినప్పుడు పరివర్తన అయితే అప్పుడు సమయం మీ శిక్షకునిగా అయినట్లు. మీ రచనయే మీ శిక్షకుడు. ఇది బాగుంటుందా చెప్పండి? మీరు టీచర్గా అవ్వవలసింది విద్యార్థి గుణ వాళ్ళని టీచర్గా చేసుకుంటే బాగుంటుందా అని అడుగుతున్నారు బాబా. ఏదైనా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమంటారు? సమయానికి సరైపోతాం, అయిపోతుంది అని అంటారు. బాబా చింతించకండి, అయిపోతుంది, సమయం వచ్చినప్పుడు పూర్తిగా ముందుకు వెళ్ళిపోతాం అని బాబా కూడా వాదార్పును ధైర్యాన్ని ఇస్తున్నారట. అబ్బా, పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు. బాబాకి ఏం చెప్తున్నారు బాబా? బాబాకే పాఠాలు నేర్పేంత పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా. బాబా మీరు చింతించకండి కదా కదా. బాబా ఏం చెప్తున్నారు? బాబా మీరు చింతించకండి, కదా. ఏమంటున్నారు? బాబా మీరు చింతించకండి, అయిపోతుంది, సమయం వచ్చినప్పుడు పూర్తిగా ముందుకు వెళ్ళిపోతాం అని బాబా కూడా వాదార్పుని ధైర్యాన్ని ఇస్తున్నారట. బా, సమయాన్ని శిక్షకునిగా చేసుకోవడం ఇది మాస్టర్ రచయితలైనా మీకు శోభిస్తుందా? బాబా అడుగుతున్నారు. పిల్లలు మీరు మాస్టర్ రచయితలు కదా, సమయం మీకు టీచర్గా ఈ పాఠం నేర్పడం మీకు బాగుంటుందా అసలు అని అడుగుతున్నారు బాబా. మంచిగా అనిపిస్తుందా? అనిపించదు. మరి సమయం రచన, మీరు మాస్టర్ రచయితలు. మరి రచన మాస్టర్ రచయితలకు శిక్షకునిగా అవ్వడం ఇది మాస్టర్ రచయితలకు శోభించదు. కనుక ఇప్పుడు బాబా ఇచ్చిన సమయంలో వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేసుకోండి కదా, ప్రత్యక్షం చేయండి. ఎందుకంటే సేవ యొక్క పెనుగులాటలో వైరాగ్య వృత్తి అంతమైపోతుంది. మామూలుగా సేవలో సంతోషం కూడా లభిస్తుంది, శక్తి కూడా లభిస్తుంది, మరియు ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తుంది. కానీ వైరాగ్య వృత్తి లేకుండా పోవడం కూడా సేవలోనే జరుగుతుంది. కనుక ఇప్పుడు మీలో ఈ వైరాగ్య వృత్తిని మేల్కొల్పండి. కల్పపూర్వం కూడా అయ్యారు, అది మీరేనా లేక మరెవరైనానా? మీరే కదా. అది కేవలం మార్చయ్యే దాంకునుంది, దాన్ని ఎమర్జ్ చేయండి, బయటకు తీయండి. సేవా ప్లాన్లు ప్రాక్టికల్లోకి ఎమర్జ్ చేస్తారు, అప్పుడే సఫలత లభిస్తుంది కదా. అలాగే ఇప్పుడు అనంతమైన వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేయండి. ఎన్ని సాధనాలు ప్రాప్తించినా కానీ సాధనాలు అయితే మీకు రోజు రోజుకు ఎక్కువగానే లభిస్తాయి. కానీ అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క సాధన మార్చైపోకూడదు, గుప్తమైపోకూడదు కదా. ఈ మధ్య అంటే ప్రత్యక్షంగా ఉండాలి. సాధనాలు మరియు సాధన రెండూ సమానంగా ఉండాలి. ఎందుకంటే మున్ముందు ప్రకృతి మీ దాసీగా అయిపోతుంది, గౌరవం లభిస్తుంది, స్వమానం లభిస్తుంది. అన్నీ ఉన్నా కానీ అనంతమైన వైరాగ్య వృత్తి తక్కువ కాకూడదు. మరి స్వయంలో అనంతమైన వైరాగ్య వృత్తి వాయుమండలాన్ని అనుభవం చేసుకుంటున్నారా లేక సేవలోనే బిజీగా అయిపోయారా? ప్రపంచంలో వారికి సేవల ప్రభావం కనిపిస్తుంది కదా. అలా అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క ప్రభావం కనిపించాలి. ఆదిలో మీ అందరి స్థితి ఎలా ఉంది? కరాచీలో ఉన్నప్పుడు బయట సేవలు ఏమీ లేవు, సాధనాలు లేవు. అయినా కానీ అనంతమైన వైరాగ్య వృత్తి కల వాయుమండలం సేవను పెంచింది. కనుక డైమండ్ జూబ్లీలో ఈ సంస్కారం ఆదిలో ఉంది, ఇప్పుడు మార్చైపోయింది. ఇప్పుడు మరలా ఏమవ్వాలి? ఈ వృత్తిని ఎమర్జ్ చేయండి. ఆది రత్నాల అనంతమైన వైరాగ్య వృత్తి స్థాపన చేసింది. ఇప్పుడు నూతన ప్రపంచ స్థాపన కొరకు మరలా వృత్తిని, ఆ వాయుమండలాన్ని ఎమర్జ్ చేయండి. మరి ఏది అవసరం ఉందో విన్నారా అని అడుగుతున్నారు బాబా. మీరు సాధనాలే లేకుండా మాకు వైరాగ్యం ఉందని మీరంటే ఎవరు అంగీకరిస్తారు? సాధనాలు ఉండాలి మరియు వైరాగ్యం కూడా ఉండాలి. ముందున్న సాధనాలకు మరియు ఇప్పటి సాధనాలకు ఎంత తేడా ఉంది?
సాధన గుప్తమైపోయింది, సాధనాలు ప్రత్యక్షమైపోయాయి. సాధనాలను విశాల హృదయంతో ఉపయోగించుకోండి, మంచిదే. ఎందుకంటే సాధనాలు ఉన్నది మీకోసం. కానీ సాధనాలను గుప్తం కానీ సాధనను గుప్తం చేయకండి. పూర్తి బ్యాలెన్స్ ఉండాలి. సాధనాలు ఉన్నాయని సాధన మర్చిపోకండి. సాధన ఉండాలి, సాధనాలను ఉపయోగించుకోవాలి. కమల పుష్ప సమానంగా అవ్వండి అని ప్రపంచంలోని వారికి చెప్తారు కదా. సాధనాలు ఉన్నా కూడా కమల పుష్ప సమానులుగా అవ్వండి. సాధనాలు ఉండడం చెడేమీ కాదు. ఈ సాధనాలు కూడా మీ కర్మకి మరియు యోగానికి ఫలం. కానీ ఇది వృత్తి ఆలోచనల విషయం. సాధనాల ప్రవృత్తిలో సాధనాలకు వశమైపోయి చిక్కుకుపోలేదు కదా. కమల పుష్ప సమానంగా, అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా అవ్వండి. సాధనాలు ఉపయోగిస్తూ కూడా వాటి ప్రభావంలోకి రాకూడదు. అతీతము కదా, అతీతం. సాధనాలు అనంతమైన వైరాగ్య వృత్తిని అణచివేయకూడదు. ఇప్పుడు విశ్వం అతిలోకి వెళ్ళిపోతుంది కనుక ఇప్పుడు స్వచ్ఛమైన వైరాగ్య వృత్తి యొక్క అవసరం ఉంది. అటువంటి వాయుమండలాన్ని ముందుగా స్వయంలో, తర్వాత విశ్వంలో తయారు చేసేవారు మీరే అని చెప్తున్నారు బాబా. డైమండ్ జూబ్లీ వారు ఏం చేస్తారు? అలను వ్యాపింపచేస్తారు కదా. మీరైతే అనుభవజ్ఞులు. ప్రారంభంలోని అనుభవం ఉంది కదా. అన్నీ ఉండేవి. తిరగగలిగినంత దేశీ నెయ్యిని తినేవారు. అయినా కూడా తినగలిగినంత దేశీ నెయ్యిని తినేవారు. అయినా కూడా అనంతమైన వైరాగ్య వృత్తి ఉండేది. ప్రపంచంలో వారైతే దేశీ నేతిని తింటారు, కానీ మీరైతే తాగేవారు. నేతి నదులను చూశారు. డైమండ్ జూబ్లీ వారు విశేష కార్యం చేయాలి. పరస్పరం కలిసి ఆత్మీక సంభాషణ చేసుకోవాలి కదా. నెయ్యి అయితే అందరూ తింటారు, మీరైతే తాగేవాళ్ళని చెప్తున్నారు బాబా. ఎలాగైతే సేవ కోసం సమావేశం అవుతారో అలా దీనికి కూడా సమావేశం పెట్టుకోండి. ఒక్క క్షణంలో అశరీరీలుగా అయిపోవాలని బాప్దాదా అనుకుంటారు. కానీ అందుకు పునాది అనంతమైన వైరాగ్య వృత్తి. ఇది లేకపోతే ఎంత ప్రయత్నించినా కానీ ఒక్క క్షణంలో అశరీరీలుగా అవ్వలేరు. యుద్ధం చేయడంతోనే గడిచిపోతుంది. ఈ వైరాగ్యం అనేది యోగ్యమైన ధరణి లాంటిది. అందులో ఏ బీజం వేసినా వెంటనే ఫలం వచ్చేస్తుంది. కనుక ఏం చేయాలి? మేము కూడా వైరాగ్య వృత్తిలోకి వెళ్ళిపోవాలని అందరికీ అనిపించాలి. అచ్చా, ఏం చేయాలో అర్థమైందా? సహజమా లేక కష్టమా అని అడుగుతున్నారు బాబా. కొంచెం కొంచెం ఆకర్షణ ఉంటుందా, ఉండదా? సాధనాలు వాటి వైపుకు ఆకర్షితం చేయవా? ఇప్పుడు ఈ అభ్యాసం ఉండాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, అక్కడ స్థితిని క్షణకాలంలో సెట్ చేయగలగాలి. సేవలోకి రావాలంటే సేవలోకి వచ్చేయాలి. సేవ నుండి అతీతులుగా అయిపోవాలంటే అతీతులుగా అయిపోవాలి. సేవ మమ్మల్ని లాగుతుంది. సేవ లేకుండా ఉండలేమని ఇలా అనకూడదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా ఉండాలి. విల్ పవర్ అంటే సంకల్ప బలం కావాలి అని చెప్తున్నారు బాబా. విల్ పవర్ ఉందా? స్టాప్ అంటే స్టాప్ అయిపోవాలి. కానీ పెట్టాలనుకున్నది స్టాప్, కానీ అక్కడ జరిగింది ప్రశ్నార్థకం పెట్టడం. ఫుల్ స్టాప్, స్టాప్ కూడా కాదు, ఫుల్ స్టాప్. ఏది అనుకుంటే దాన్ని ప్రాక్టికల్లో చేయగలగాలి. చెయ్యాలనుకుంటున్నాం కానీ జరగడం కష్టమని అంటే దానిని ఏమంటారు? విల్ పవరా లేక వావరా? వ్యర్థం సమాప్తమైపోవాలి అని సంకల్పం చేశారు. క్షణంలో సమాప్తమైపోవాలి. శివ్ బాబా వినిపించారు కదా, మేము యోగంలో కూర్చుంటాము కానీ యోగం చేయడానికి బదులుగా యుద్ధంలోనే ఉంటామని చాలామంది పిల్లలు అంటారట. యోగం ఉండదు, యోధులుగా అవుతారు. ఒకవేళ యుద్ధం చేసే సంస్కారం చాలా కాలం నుండి ఉన్నట్లయితే ఎవరికి అవుతారు? సూర్యవంశీలుగా
లేక చంద్రవంశీలా ఆలోచించగానే అయిపోవాలి. ఆలోచించడం మరియు అవ్వడం ఒక్క క్షణం పని. దానినే విల్ పవర్ అని అంటారు. విల్ పవర్ ఉందా? ప్లాన్లు చాలా మంచిగా తయారు చేస్తారు కదా. 10 ప్లాన్లు తయారు చేస్తే ప్రాక్టికల్లోకి వచ్చేసరికి 5 ఉండడం. ఇలా అయితే జరగదు కదా. 10 రకాలుగా ప్లాన్ తయారు చేశారనుకోండి, అది ఆచరణలోకి వచ్చేసరికి 5 ఉందనుకోండి, బాగుంటుందా అని అడుగుతున్నారు. ఇది చేస్తాము, ఇది అవుతుంది, అది అవుతుంది అని చాలా మంచిగా ఆలోచిస్తారు. కానీ ప్రాక్టికల్లోకి వచ్చేసరికి తేడా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఎటువంటి విల్ పవర్ ఉండాలంటే సంకల్పం చేయగానే కర్మలోకి వచ్చేయాల్సిందే. అటువంటి అనుభవం ఉండాలి. అమృతవేళ బాబాతో ఆత్మీక సంభాషణ చేసేటప్పుడు చాలా మంచి మంచి విషయాలను ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్తారట. కానీ రాత్రి వచ్చేసరికి రిజల్ట్ ఏంటి? బాబాను చాలా సంతోషపెడతారు. ఎంతో మధురమైన విషయాలు చెప్తారు. వాహ నా పిల్లలు కదా. బాబా ఏం చెప్తున్నారు? వాహ నా పిల్లలు అని బాబా కూడా సంతోషపడిపోతారట. బాబా మీరు ఏది చెప్పారో అది జరగవలసిందే అని అంటారట. అలా అవ్వలసే ఉంది అని అంటారు. చాలా మంచి మంచి విషయాలు చెప్తారు. కొంతమంది పిల్లలు బాబాకు ధైర్యాన్ని, వాదార్పును కూడా ఇస్తున్నారట. కొంచెంమంది పిల్లలు ఏం చేస్తున్నారు? బాబాకి ధైర్యాన్ని ఇస్తున్నారు, పాపం వాదార్పును కూడా ఇస్తున్నారట. కంగారు పడకు బాబా, టెన్షన్ పడకండి అని. బాబా మేము లేకపోతే మరెవ్వరూ ఉండరు, కల్పకల్పం మేము ఉన్నాం కదా అని అంటూ సంతోషపడిపోతారట. హాల్లో వెనక కూర్చున్నవారు బాగా వింటున్నారు కదా అని అడుగుతున్నారు బాబా. వెనక కూర్చున్నాం కదా అనుకుంటారు కదా, అందుకని వెనక కూర్చున్న వాళ్ళు బాగా వింటున్నారా? ముందున్న వారికంటే మొదటగా వెనుకున్నవారే చేస్తారట. కూర్చుని వెనకనే అయినా కానీ అందరికంటే సమీపంగా మనసులో ఉన్నారు. ఎందుకని? ఇతరులకు ఛాన్స్నిచ్చే సేవ చేశారు కదా. సేవాదారులు సదా బాబా మనసులో ఉంటారు. మేము కూడా ఒకవేళ దాదీలుగా ఉన్నట్లయితే కాస్త అని ఇలా ఎప్పుడూ ఆలోచించొద్దు. కానీ ఎదురుగా ఏంటి? హృదయంలోనే ఉన్నారు. హృదయం కూడా సాధారణమైంది కాదు, అది సింహాసనం కనుక హృదయ సింహాసనాధికారులు కదా. ఎక్కడ కూర్చున్నా కానీ, ఈ మూల కూర్చున్నా, క్రింద కూర్చున్నా, క్యాబిన్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కానీ హృదయంలోనే ఉన్నారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, నలువైపులా ఉన్న హృదయ సింహాసనాధికారి శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలకు సదా అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే విశేష ఆత్మలకు, సదా తమ శ్రేష్ఠ విశేషతలను కార్యంలో పెట్టే విశేషాత్మలకు, సదా ఒక్క బాబా తోడును మరియు శ్రీమతమనే చేతిని అనుభవం చేసే సమీప ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: ఏకవ్రత రహస్యమును తెలుసుకుని వరదాతను సంతోషపరిచే సర్వసిద్ధి స్వరూప భవ. వరదాత అయిన తండ్రి వద్ద తరగని వరదానాలు ఉన్నాయి. ఎవరు ఎంతగా తీసుకోవాలనుకుంటే అంతగా తీసుకోవచ్చు. తెరిచి ఉంచిన బండారం అది. తెరిచి ఉన్న ఇటువంటి బండారము ద్వారా కొంతమంది పిల్లలు సంపన్నంగా అవుతారు, కొంతమంది యథాశక్తి సంపన్నమవుతారు. ఒడిని నింపుకొని ఇవ్వడంలో భోలానాథుని వరదాత కదా. బాబా చెప్తున్నారు, భోలానాథుని వరదాత రూపమే అన్నిటికన్నా పెద్ద రూపం. కేవలం వారిని సంతోషపెట్టే విధిని తెలుసుకున్నట్లయితే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి. ఏకావ్రత అన్న ఒక్క మాట వరదాతకు అన్నిటికంటే ఎక్కువ ప్రియమనిపిస్తుందిట. సంకల్పం స్వప్నంలో కూడా దుజావ్రతగా అంటే ఒక్క శివబాబానే కాక ఇతరులు కూడా మనసులో తలుచుకుంటా ఉండకూడదు.
నాకు ఒక్కరు తప్ప ఇంక ఇతరులు ఎవ్వరూ లేరు అని మనసులో ఉండాలి. ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో వారే తండ్రి కదా తెలుసుకుంటారో వారి ఒడి వరదానాలతో నిండి ఉంటుంది అని చెప్తున్నారు బాబా కదా. బాబా ఏం చెప్తున్నారు, మనసులో ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో వారి యొక్క ఒడి ఏమవుతుందట, వరదానాలతో నిండిపోయి ఉంటుంది అంటున్నారు బాబా. స్లోగను మనస మరియు వాచ, ఈ రెండు సేవలు తోడుగా చేసినట్లయితే డబల్ సఫలతో డబల్ ఫలాన్ని ప్రాప్తి చేసుకుంటారు కదా. మనస వాచ కదా, ఈ రెండింటినీ కూడా సేవల్ని కూడా ఏం చేయండి, తోడుగా చేసినట్లయితే సఫలత లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను సర్వసిద్ధి స్వరూపాత్మను కదా. బాబా ఇచ్చిన సర్వప్రాప్తులతోటి కూడా మనం సంపన్నంగా అవ్వాలి. సర్వసిద్ధుల్ని ప్రాప్తించుకుని ఏకాగ్రతగా ఒక పరమాత్మ స్మృతిలోనే జీవితాన్ని సఫలం చేసుకోవాలి. అందుకని ఏమనుకోండి, నేను సర్వసిద్ధి స్వరూపాత్మని. అచ్చా, ఓం శాంతి.